ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను గ్రహించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. చాలామంది అయితే వివాహ జీవితం బాగున్నప్పుడు, కుటుంబంలో సమాధానం ఉన్నదప్పుడు, మంచి ఉద్యోగం ఉన్నదప్పుడు, వాళ్ళు అనుకునే అన్ని జరిగినప్పుడు, దేవా నిన్ను స్తుతిస్తాను, దేవా నిన్ను ఆరాధిస్తాను అయ్యా అంటారు. కానీ కుటుంబంలో ఒక చిన్న గొడవ వచ్చిన వెంటనే, చిన్న పరిస్థితి అనుకున్నట్టుగా మారిన వెంటనే, వారు ఊహించినవి జరిగినప్పుడు, వారు ప్రేమించిన వారు మరణించినప్పుడు, దేవుడు ఎక్కడా అని అడుగుతారు. అది మన మేలు కొరకే, అది మన మంచి కొరకే. బైబిల్లో మనం ఈ వ్యక్తిని చూస్తే, యోసేపు తన జీవితంలో 4 కాలాలు చూస్తాం. 1 కుమారుడిగా ఉంటాం, 2 బానిసగా మారతాం, 3 ఖైదీగా మారతాడు, 4 ఏంటంటే ప్రధాన వ్యక్తిగా, రాజ్యంలోనే అతి ప్రాముఖ్య వ్యక్తిగా మారతాం చూస్తాం. జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యత్యాసమైన ఘటనలోకి వెళ్తామండి. ప్రతి ఘటనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన తోడు దేవుడు ఉన్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. అది కొండ అయినా లోయ అయినా దేవుడు మన తోడు ఉంటాడు. ఈరోజు మీకు సమృద్ధి ఉన్నా సమృద్ధి లేకపోయినాను దేవుడు మీ తోడున్నాడు అని మీరు నమ్మాలి. ఆయన ఆహ్వానించిన వారైతే ఆయన మీ తోడున్నాడండి. దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశారేమో, లేకపోతే వారు దేవుడి చిత్తంలో లేరేమో. ఇందా చెప్పిన రీతిగా ఏ ఘటమైనా సరే దేవుడు మన తోడున్న దేవుడు అండి. ఏ కాలమైనా సరే, ఏ పరిస్థితి అయినా దేవుడు మనల్ని విడువని దేవుడు. మన దేవుడు అన్ని సమయంలో మన తోడున్న దేవుడు అండి. పరిస్థితి అయినా, ఎట్టి కాలమైనానో దేవుడు మారని దేవుడు. ఆయన ప్రేమ మారనిది, ఆయన వాగ్దానాలు మారనివి, ఆయన మనతో చేసిన నిబంధన మారని నిబంధన అండి. అంధకార పరిస్థితుల్లో నిరీక్షణ కలిగిన వారిగా ఉండండి. తప్పకుండా వెలుగు ప్రకాశించబోతుంది. తప్పకుండా ఆయన నూతన కార్యములు మన జీవితంలో జరిగించబోతున్నాడు. మరలా జీవితము ఆయన చిత్తములోకి వర్ధిల్లబోతుంది. కృతజ్ఞతతో, విశ్వాసముతో సర్వ అధికారి అయిన దేవుడు మన దేవుడిని నమ్ముతూ ఆయన ఆరాధించవలసిన బాధ్యత ఎంతగానో ఉందండి.